ఓం శాంతి. మురళీ డేట్ 30/9/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, అందరి దుఃఖాలను హరించి సుఖాన్నివ్వటానికే బాబా వచ్చారు. మనమందరం ఎవరి సంతానం? దుఃఖాలను హరించి సుఖపెట్టే బాబా సంతానం. మరి మనం ఎవ్వరికి ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఉన్నత పదవి పొందే పిల్లలలో ముఖ్యమైన గుర్తులు కనపడుతూ ఉంటాయి. ఉన్నత పదవి పొందే పిల్లలు ఎల్లప్పుడూ శ్రీమతంపై నడుస్తూ ఉంటారు. మొండిగా ఉండరు. ఎవరికి వాళ్ళు రాజ్య తిలకాన్ని పెట్టుకోటానికి శ్రద్ధగా చదువుకుంటారు. ఎవరికి వారు నష్టపరుచుకోరు. అందరిపై దయార్థ హృదయులుగా, కళ్యాణకారులుగా ఉంటారు. సేవ యొక్క అభిరుచి బాగా ఉంటుంది. తప్పుడు పనులు చెయ్యరు. పోట్లాడుకోరు. ఎవరు? ఉన్నత పదవి పొందే వారి గుర్తులివి. సంగమ యుగంలో చాలా సాధారణంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయం మనకు వనవాసంలో ఉండే సమయం. ఎటువంటి కోరికలుండద్దు. ఎప్పుడూ కూడా మన చేతిలో తీసుకోకూడదు. ఎప్పుడూ పోట్లాడుకోకండి. వినాశనం కంటే ముందు కొత్త రాజధాని స్థాపన జరగాలి అంటే అందరికీ బాబా సందేశం అందాలి. ఇదే సందేశం ఇవ్వాలి. భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, పావనంగా అవుతారు అని. సేవ చేస్తున్నాము అంటే సేవ యొక్క విశేష గుణం సంతుష్టత. ఏ సేవ అయితే స్వయాన్ని అలజడలోకి తీసుకొచ్చి ఇతరులను అలజడలోకి తీసుకొస్తే ఆ సేవ చెయ్యకపోయినా మంచిదే. మనమైనా మన సంపర్కంలో వారైనా సంతుష్టంగా ఉంటేనే దానికి ఫలం వస్తుంది. సంతుష్టత ఇవ్వకపోతే ఫలం రాదు. అందుకే ముందు ఏకాంతవాసిగా అయి స్వపరివర్తన ద్వారా సంతుష్టమణి అన్న వరదానం పొందాలి. ఆ తర్వాత సేవ చేస్తే సఫలత లభిస్తుంది. అంటే ఏ కార్యంలో సఫలత పొందాలన్నా మనం సంతృప్తిగా ఉండాలి, సంతుష్టంగా, ఇతరులు సంతుష్టంగా ఉండాలి. అలజడలోకి రాకూడదు. సమస్యలు అనేటటువంటి రాళ్లను పగలగొట్టటంలో సమయాన్ని వృధా చేసుకోకుండా హైజంప్ చేసి దాటేయండి. అంటే ఈ సమస్యలు ఒక పెద్ద పర్వతాలు, వాటిని పగలకొడితే పగిలేవి కావు. హైజంప్ చేసి ముందుకెళ్ళాలి. మనందరం సంతుష్ట మణులం. దుఃఖాలను హరించే తండ్రి పిల్లలం. అందరికీ సుఖాన్నివ్వాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు అందరి దుఃఖాలను హరించి సుఖాన్నిచ్చేందుకు బాబా వచ్చారు. కావున దుఃఖహర్త సంతానమైన మీరు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. ప్రశ్న: ఉన్నత పదవిని పొందే పిల్లల ముఖ్యమైన గుర్తులేమిటి? జవాబు: మొదటి పాయింట్, వారు సదా శ్రీమతంపై నడుస్తూ ఉంటారు. 2, ఎప్పుడూ హఠం చెయ్యరు. 3వ పాయింట్, తమకు తామే రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు బాగా చదువుకొని ముందుకు వెళతారు.
నాలుగో పాయింట్, తమను తాము ఎప్పుడూ నష్టపరుచుకోరు. ఐదో పాయింట్, అందరిపై దయార్థ హృదయులుగా మరియు కళ్యాణకారులుగా ఉంటారు. వారికి సేవ చేసే అభిరుచి ఎంతగానో ఉంటుంది. వారు తుచ్చమైన పని ఏదీ చెయ్యరు, పోట్లాడరు. పాట: పగలంతా అనుభవిస్తూ గడిపేశారు, రాత్రంతా అజ్ఞానంగా నిద్రపోతూ గడిపేశారు. ఈ సంగమ యుగం వర్తమానం సంపాదించుకునే సమయంలో జాగ్రత్తగా సంపాదన చేసుకోండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ముందు కూర్చున్నారు. ఈ భాషను పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. కొత్తవారెవరూ దీనిని అర్థం చేసుకోలేరు. హే ఆత్మిక పిల్లల్లారా అని ఎవరూ పిలవలేరు. అలా అనటం ఎవరికీ రాదు. మేము ఆత్మిక తండ్రి ముందు కూర్చున్నామని మీకు తెలుసు. ఆ తండ్రి గురించి యథార్థంగా ఎవరికీ తెలియదు. కొందరు మనమందరము ఆత్మలం, పరస్పరం సోదరులము, మన అందరికీ తండ్రి ఒక్కరే అని కూడా భావిస్తారు. కాని యథార్థ రీతిగా వారికి కూడా తెలియదు. ఎప్పటి వరకైతే సన్ముఖంగా వచ్చి అర్థం చేసుకోరో అప్పటి వరకు ఎలా అర్థం చేసుకోగలరు? మీరు కూడా ఎప్పుడైతే సన్ముఖంగా వస్తారో అప్పుడే అర్థం చేసుకుంటారు. మీరు బ్రాహ్మణులు. మీ ఇంటి పేరు శివవంశీ బ్రహ్మ కుమారి కుమారులు. శివునికి ఆత్మలందరూ సంతానమే. మిమ్మల్ని శివకుమార్, శివకుమారి అని పిలవరు. ఈ పదం తప్పవుతుంది. ఇక్కడ కుమారులు, కుమారీలు ఇరువురు ఉన్నారు. శివునికి ఆత్మలతో సంబంధం. ఎప్పుడైతే మనుష్యులకు సంతానంగా అవుతారో అప్పుడే కుమారి, కుమారులు అని పిలుస్తారు. నిరాకారి ఆత్మలు శివుడి సంతానం. మూలవతనంలో అన్ని ఆత్మలే ఉంటాయి. వాటిని శాలిగ్రామాలు అని పిలుస్తారు. ఇక్కడకు వచ్చిన తర్వాత దేహదారులుగా కుమారి, కుమారులుగా అవుతారు. వాస్తవానికి మీరందరూ కుమారులే. మీరు శివ్ బాబాకు పిల్లలు. శరీరంలోకి ఎప్పుడైతే వస్తారో అప్పుడే కుమారి, కుమారులుగా అవుతారు. మీరు బీకేలు కావుననే సోదరి సోదరులుగా పిలవబడతారు. ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తుంది. బాబా మనల్ని పావనంగా చేసి తీసుకొని వెళతారని మీకు తెలుసు. ఆత్మ ఎంతగా బాబాని స్మృతి చేస్తుందో అంతగా పవిత్రంగా అవుతుంది. ఆత్మలు బ్రహ్మ ముఖం ద్వారా జ్ఞానాన్ని చదువుతాయి. చిత్రాలలో కూడా బాబా జ్ఞానం స్పష్టంగా ఉంది. శివ్ బాబానే మనల్ని చదివిస్తున్నారు. ఈ చదువు కృష్ణుడు చదివించలేడు. అలాగే కృష్ణుడి ద్వారా బాబా కూడా చదివించలేరు. కృష్ణుడు వైకుంఠానికి యువరాజు. ఈ విషయం కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. కృష్ణుడు స్వర్గంలో తన తల్లి తండ్రులకు జన్మిస్తాడు. స్వర్గవాసి అయిన తండ్రికి సంతానంగా అవుతాడు.
అతను వైకుంఠానికి యువరాజు. కృష్ణుడు గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. కృష్ణ జయంతి రోజు అందరూ తమ తమ ఇళ్లల్లో కృష్ణుడి కోసం ఉయ్యాలలు తయారు చేస్తారు. అలాగే మందిరాల్లో కూడా ఉయ్యాలలు తయారు చేస్తారు. మాతలు తప్పకుండా హుండీలో డబ్బు వేస్తారు, పూజలు చేస్తారు. ఈ రోజుల్లో క్రీస్తును కూడా కృష్ణుడులాగా తయారు చేస్తారు. కిరీటము మొదలైన వాటితో అలంకరించి కృష్ణుణ్ణి చూపించినట్లుగా తల్లి ఒడిలో చూపిస్తారు. కృష్ణుడి రాశి క్రీస్తు రాశి ఒకటే. వారు వీటిని కాపీ చేస్తారు. కృష్ణుడి జన్మకు క్రీస్తు జన్మకు ఎంతో తేడా ఉంది. క్రీస్తు జన్మ బాల్యంలోనే జరగదు. క్రీస్తు ఆత్మ ఎవరో ఒకరి శరీరంలోకి వెళ్లి ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ విషం ద్వారా జన్మ తీసుకోదు. ఇంతకు ముందు క్రీస్తును ఎప్పుడూ చిన్న పిల్లవాడిగా చూపించేవారు కాదు. అతడిని శిలువపై చూపించేవారు. చిన్న పిల్లవాడిగా ఈ మధ్యనే చూపిస్తున్నారు. ధర్మస్థాపకుడిని ఎవరూ అలా చంపలేరు అని కూడా పిల్లలకు తెలుసు. మరి ఎవరిని చంపారు? ఎవరిలోకైతే క్రీస్తు ప్రవేశించాడో అతడికే దుఃఖం లభిస్తుంది. సతో ప్రధాన ఆత్మకు దుఃఖం ఎలా లభిస్తుంది? ఏ పనులు చేసిన కారణంగా ఆ ఆత్మ దుఃఖాన్ని అనుభవించాలి? ఆత్మనే సతో ప్రధాన అవస్థలో ఉంటుంది. ఇప్పుడు అందరి లెక్కాచారాలు సమాప్తమైపోతాయి. ఈ సమయంలో బాబా అందరినీ పావనంగా తయారు చేస్తారు. అక్కడ నుండి సతో ప్రధాన ఆత్మ కిందకు వచ్చి ఇక్కడ దుఃఖాన్ని అనుభవించటానికి వీల్లేదు. ఆత్మనే అనుభవిస్తుంది కదా. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది. నాకు నొప్పిగా ఉంది అని ఎవరంటారు? ఈ శరీరంలో ఉన్న ఆత్మనే అంటుంది కదా. వారు పరమాత్మ లోపల ఉన్నాడు అని అంటారు. మరి నాకు దుఃఖంగా ఉందని పరమాత్మ అంటాడా? అందరిలో పరమాత్మ విరాజమానమై ఉంటే పరమాత్మ దుఃఖాన్ని ఎలా అనుభవిస్తాడు? ఆత్మనే దుఃఖాన్ని హరించమని పరంపిత పరమాత్ముణ్ణి పిలుస్తుంది. పారలౌకిక తండ్రిని ఆత్మ పిలుస్తుంది. ఇప్పుడు బాబా వచ్చారని దుఃఖాన్ని హరించే యుక్తిని తెలియచేస్తున్నారని మీకు తెలుసు. ఆత్మ శరీరంతోనే సదా ఆరోగ్యవంతంగా సంపన్నంగా అవుతుంది. మూలవతనంలో ఆరోగ్యము సంపద అని అనరు కదా. అక్కడ సృష్టి ఉండదు. అక్కడ శాంతియే ఉంటుంది. స్వధర్మమైన శాంతిలో ఆత్మలు ఉంటాయి. అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. మీరు నా పిల్లలుగా అయ్యారు కావున ఎవరికి దుఃఖాన్నివ్వకండి అని బాబా పిల్లలకు తెలియచేస్తారు. యుద్ధం చేసేవారు దుఃఖాన్నిస్తారు, కానీ అక్కడ వారు సేవ చేస్తారు. శత్రువులను హతమార్చకపోతే వారు ఆక్రమించేస్తారు. అలాగే ఇది కూడా యుద్ధ మైదానం,
కానీ ఇది గుప్తమైనది. అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. యుద్ధ మైదానంలో ఎవరైతే మరణిస్తారో వారు వీర స్వర్గానికి వెళతారు అని ఏ గాయనమైతే ఉందో దాని అర్థాన్ని కూడా వివరించవలసి ఉంటుంది. ఈ యుద్ధం మహత్వము ఎంత ఉందో చూడండి. ఆ యుద్ధంలో మరణించినంత మాత్రాన ఎవరూ స్వర్గంలోకి వెళ్ళలేరు అని పిల్లలకు తెలుసు. కాని గీతలో భగవాను వాచ అని ఉంది కాబట్టి దానిని అందరూ నమ్ముతారు కదా. కాని భగవంతుడు ఎవరిని గురించి తెలియచేశారు? ఆ యుద్ధం చేసే వారికి చెప్పారా, లేక మీకు చెప్పారా, లేక అందరికీ చెప్పారా? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని వారికి కూడా అర్థం చేయించటం జరుగుతుంది. ఈ సేవను కూడా చెయ్యాలి. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళాలనుకుంటే పురుషార్థం చెయ్యండి. యుద్ధంలో సర్వ ధర్మాల వారు ఉంటారు. సిక్కులు కూడా ఉంటారు. వారు సిక్కు ధర్మంలోకే వెళతారు కానీ స్వర్గంలోకి రారు. ఎప్పుడైతే బ్రాహ్మణులైన మీ వద్దకొచ్చి జ్ఞానం తీసుకుంటారో అప్పుడు అందరూ స్వర్గంలోకి రాగలుగుతారు. ఎవరైనా మిలిటరీ వారు బాబా వద్దకొస్తే మీరు యుద్ధం చేస్తూ శివ్ బాబా స్మృతిలో ఉన్నట్లయితే మీరు స్వర్గంలోకి రాగలుగుతారు అని బాబా వారికి అర్థం చేయించారు. అలాగని స్వర్గంలో రాజులుగా అవుతారని కాదు. అలా అవ్వలేరు. వారికి ఎక్కువగా జ్ఞానాన్ని అర్థం చేయించలేరు. వారికి జ్ఞానం కొద్దిగానే అర్థం చేయించటం జరుగుతుంది. యుద్ధంలో తమ ఇష్ట దేవతలను తప్పకుండా స్మృతి చేస్తారు. సిక్కులుంటే వారు గురు గోవింద్ కి జై అని అంటారు. అంతేకాని స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్ముణ్ణి స్మృతి చేసేవారు ఎవరూ ఉండరు. ఎవరైతే బాబా పరిచయాన్ని తీసుకుంటారో వారు స్వర్గంలోకి వచ్చేస్తారు. అందరికీ తండ్రి అయిన ఆ పతిత పావనుడు ఒక్కరే. నన్ను స్మృతి చెయ్యటం ద్వారా మీ పాపాలు వినాశనమైపోతాయి. నేను స్థాపించే సుఖధామంలోకి మీరు వచ్చేస్తారు అని వారు పతితులకు తెలియచేస్తారు. యుద్ధంలో కూడా శివ్ బాబాని స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గంలోకి వచ్చేస్తారు. ఆ యుద్ధ మైదానం వేరు, ఈ యుద్ధ మైదానం వేరు. జ్ఞానం ఎప్పుడూ వినాశనం అవ్వదు అని బాబా అంటారు. అందరూ శివ్ బాబా పిల్లలే. నన్నొక్కడే స్మృతి చెయ్యటం ద్వారా మీరు నా వద్దకు ముక్తిధామంలోకి వచ్చేస్తారు. నేను నేర్పించే జ్ఞానాన్ని చదివించినట్లయితే స్వర్గంలో రాజ్యం లభిస్తుంది. ఇది ఎంత సహజమైనది. స్వర్గంలోకి వెళ్లేందుకు దారి 1 సెకండులో దొరుకుతుంది. ఆత్మ అయిన మనం బాబాను స్మృతి చేస్తాము. యుద్ధ మైదానంలోకి ఎంతో సంతోషంగా వెళ్ళాలి. కర్మలు చెయ్యవలసిందే. తుపాకీతో కాల్చటం కర్మయే కదా. దేహాన్ని రక్షించుకునేందుకు
అన్నీ చెయ్యవలసి ఉంటుంది. అక్కడ ఉండేది ఒకే ఒక్క ధర్మం. అక్కడ మత భేదాల విషయమే ఉండదు. ఇక్కడ ఎన్నో మత భేదాలున్నాయి. నీటి కోసం, భూమి కోసం గొడవలు పడుతూ ఉంటారు. నీరు ఆపేస్తే రాళ్లతో కొట్టటం మొదలు పెడతారు. ఒకరికొకరు ఆహార ధాన్యాలు ఇచ్చుకోకపోతే గొడవలు పడతారు. ఆత్మ అయిన మనం స్వరాజ్యాన్ని స్థాపించుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. చదువు ద్వారా రాజ్యాన్ని పొందుతారు. కొత్త ప్రపంచం తప్పకుండా స్థాపించబడుతుంది. అది రచింపబడి ఉన్న కారణంగా మీకు ఎంతో సంతోషం ఉండాలి. ఏ విషయంలోనూ గొడవ పడి దెబ్బలాడుకోకూడదు. చాలా సాధారణంగా ఉండాలి. మీరు అత్తవారింటికి వెళుతారు కాబట్టి ఇప్పుడు వనవాసంలో, వానప్రస్థంలో ఉన్నారు. ఇప్పుడు ఆత్మలు అక్కడికి వెళతాయి. శరీరాలు అక్కడికి వెళ్ళవు కదా. కావున శరీర అభిమానాన్ని కూడా వదలాలి. నేనొక్క ఆత్మను, 84 జన్మలు ఇప్పుడు పూర్తయ్యాయి అని గుర్తుంచుకోవాలి. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది. ఇప్పుడు ఈ కలియుగంలో అనేక ధర్మాలున్నాయి. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది. భారతదేశం మళ్ళీ ఆ స్వర్గంగా అవ్వనున్నదని భారతవాసులకు చెప్పండి. భగవంతుడు అవతరించాడు అని కూడా భావిస్తారు. ముందు ముందు భవిష్యవాణి కూడా ఎందరో చెప్తారు. వాయుమండలాన్ని చూస్తారు కదా. కావున ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. వీరు అందరికీ తండ్రి కదా. అందరికీ తండ్రి ఒక్కరే. ఇప్పుడు నేను వచ్చాను. నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని నేనందరికీ తెలియచేస్తున్నాను అని బాబా అంటారు. యుద్ధం ఎప్పుడైనా ప్రారంభమవ్వచ్చని ఇప్పుడు మనుషులు భావిస్తారు. ఇది రేపైనా ప్రారంభమవ్వచ్చు. యుద్ధం తీవ్రంగా అయ్యేందుకు పెద్ద సమయం పట్టదు. ఇప్పుడింకా మన రాజధాని తయారవ్వలేదు కాబట్టి వినాశనం అప్పుడే జరగదని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బాబా సందేశాన్నింకా నలువైపులా ఇవ్వలేదు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి అని పతిత పావనుడైన బాబా తెలియచేస్తున్నారు. ఈ సందేశం అందరి చెవులలోకి వెళ్ళాలి. యుద్ధాలు జరిగాయి, బాంబులు పేలినా కాని మా రాజధాని స్థాపన తప్పకుండా జరిగి తీరుతుంది అని, అప్పటి వరకు వినాశనం అవ్వదని మీకు నిశ్చయముంది. విశ్వంలో శాంతి అని అంటారు కదా. విశ్వంలో యుద్ధం వస్తే విశ్వాన్నే అంతం చేసేస్తారు. ఇది విశ్వవిద్యాలయం. మొత్తం విశ్వమంతటికి మీరు జ్ఞానాన్నిస్తారు. ఒక్క బాబా వచ్చి మొత్తం విశ్వమంతటిని పరివర్తన చేస్తారు. వారు కల్పపు ఆయువును లక్షల సంవత్సరాలుగా చూపిస్తారు.
దీనికి ఆయువు మొత్తం 5000 సంవత్సరాలు అని మీకు తెలుసు. క్రీస్తుకు 3000 సంవత్సరాల ముందు స్వర్గం ఉండేదని అంటారు. ఇస్లాములు, బౌద్ధులు మొదలైన వారందరి కాలాలను చూపిస్తారు. వారికన్నా ముందు ఇంకా ఎవరి పేరు ఉండదు. మీరు స్పష్టంగా చూపించగలరు. మరి మీకు ఎంత నశ ఉండాలి? అక్కడ యుద్ధాల విషయమే లేదు. ఎవరికైనా తల్లి తండ్రులు ఉండరో వారే పోట్లాడుకుంటూ ఉంటారు. అన్ని ఇళ్లల్లోనూ గొడవలు జరగవు. మీరు ఇప్పుడు చేసే ఈ పురుషార్థానికి 21 జన్మల ప్రాలబ్ధం తయారవుతుంది. పరస్పరం పోట్లాడుకుంటే ఉన్నత పదవి లభించదు. శిక్షలు కూడా అనుభవించవలసి ఉంటుంది. ఏదైనా విషయం ఉంటే, ఏదైనా కావాలంటే బాబా వద్దకు రండి. మీరు లాను అనగా చట్టాన్ని మీ చేతిలో తీసుకోకండి అని ప్రభుత్వం కూడా అంటుంది కదా. బాబా నాకు విదేశీ బూట్లు కావాలి అని ఎవరైనా అంటే, పిల్లలు ఇప్పుడు మీరు వనవాసంలో ఉన్నారు అని బాబా అంటారు. అక్కడ మీకు ఎంతో సంపద లభిస్తుంది. ఈ విషయం సరైనది కాదు అని బాబా యథార్థాన్ని అర్థం చేయిస్తారు కదా. ఇక్కడ మీరు ఈ ఆశను ఎందుకు పెట్టుకుంటారు? ఇక్కడ చాలా సింపుల్గా ఉండాలి. లేకపోతే దేహ అభిమానం వచ్చేస్తుంది. ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్లు నడుచుకోకూడదు. బాబా ఏం చెప్తే అది చెయ్యాలి. ఏదైనా రోగం వస్తే డాక్టర్ని కూడా పిలుస్తారు. మందుల ద్వారా అందరి సంభాళన జరుగుతుంది. అయినా అన్ని విషయాలను చూసుకునేందుకు బాబా కూర్చున్నారు. శ్రీమతం శ్రీమతమే కదా. నిశ్చయంలోనే విజయం ఉంది. బాబాకు అన్నీ తెలుసు కదా. బాబా సలహాపై నడవటంలోనే కళ్యాణం ఉంది. మీ కళ్యాణం కూడా చేసుకోవాలి. ఎవరినైనా వర్త్ ఫౌండ్ గా తయారు చెయ్యలేకపోతే వారు వర్తనా టెప్పేనియే కదా. అనగా ఎవరినైనా ఉన్నతంగా తయారు చెయ్యలేకపోతే వారు ఎందుకు పనికొస్తారు? అలాంటి వారు ఉన్నతంగా తయారయ్యేందుకు అర్హులు కారు. ఇక్కడ విలువ లేకపోతే అక్కడ కూడా విలువ ఉండదు. సేవాదారులైన పిల్లలకు సేవ అభిరుచి బాగా ఉంటుంది. వారు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. సేవ చెయ్యకపోతే దయార్థ హృదయులు, కళ్యాణకారులు అని వారిని పిలవరు. బాబాని స్మృతి చెయ్యకపోతే తుచ్చమైన పనులు చేస్తూ ఉంటారు. వారు పదవిని కూడా తుచ్చమైనదే పొందుతారు. నా యోగం శివ్ బాబాతోనే ఉంది. వీరంతా బీకేలు అని భావించకూడదు. శివ్ బాబా బ్రహ్మ ద్వారా జ్ఞానాన్నివ్వగలరు. కేవలం శివ్ బాబాను మాత్రమే స్మృతి చేసినట్లయితే మురళిని ఎలా వినగలరు? దానివల్ల ఫలితమేంటి? చదవకపోతే ఎటువంటి పదవిని పొందుతారు? అందరి భాగ్యము ఉన్నతంగా తయారు కాదని కూడా మీకు తెలుసు. అక్కడ కూడా నెంబర్ వారీగా పదవులుంటాయి.
అందరూ పవిత్రంగా అవ్వాలి. ఆత్మ పవిత్రంగా అవ్వకుండా శాంతిధామంలోకి వెళ్ళలేదు. మీరు అందరికీ ఈ జ్ఞానాన్ని వినిపిస్తూ వెళ్ళండి. ఎవరైనా ఇప్పుడు వినకపోయినా ముందు ముందు తప్పకుండా వింటారు అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఎన్ని విఘ్నాలు, తుఫాన్లు తీవ్రంగా వచ్చినా కానీ మీరు భయపడకూడదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త ధర్మ స్థాపన జరుగుతుంది కదా. మీరు గుప్తంగా రాజధానిని స్థాపన చేస్తున్నారు. బాబా సేవాదారులైన పిల్లల్ని చూసి ఎంతగానో సంతోషపడతారు. మీకు మీరే రాజ్య తిలకాన్ని ఇచ్చుకోవాలి. శ్రీమతంపై నడవాలి. ఇందులో మీ హఠం నడవదు. వ్యర్థంగా మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకండి. పిల్లలు సేవాదారులుగా, కళ్యాణకారులుగా అవ్వండి అని బాబా అంటారు. బాగా చదివి ముందుకు వెళ్ళండి అని విద్యార్థులతో టీచర్ అంటారు కదా. మీకు 21 జన్మల కోసం స్వర్గపు స్కాలర్షిప్ లభిస్తుంది. రాజ్య కుటుంబంలోకి వెళ్ళటమే అన్నింటికన్నా పెద్ద స్కాలర్షిప్. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, సంగమ యుగంలో చాలా సింపుల్గా, సాధారణంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడిది వనవాసంలో ఉండే సమయం. కావున ఏ ఆశలు పెట్టుకోకూడదు. ఎప్పుడూ లాను మీ చేతుల్లోకి తీసుకోకూడదు. ఎప్పుడూ పోట్లాడుకోకూడదు. రెండో పాయింట్, వినాశనానికి ముందే కొత్త రాజధానిని స్థాపన చేసేందుకు అందరికీ బాబా సందేశం ఇవ్వాలి. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని, మీరు పావనంగా అవుతారని బాబా తెలియచేస్తున్నారు. వరదానం, సంతుష్టత అనే విశేషత ద్వారా సేవలో సఫలతామూర్తులుగా అయ్యే సంతుష్టమణి భవ. సేవ యొక్క విశేష గుణం సంతుష్టత. పేరుకు సేవ చేస్తూ స్వయము అలజడిలో ఉంటూ ఇతరులను కూడా అలజడిలోకి తెస్తూ ఉన్నట్లయితే ఆ సేవను చెయ్యకపోవటమే మంచిది. ఎక్కడైతే స్వయం పట్ల లేక సంపర్కంలో ఉన్న వారి పట్ల సంతుష్టత ఉండదో ఆ సేవ స్వయానికి ఫల ప్రాప్తిని ఇవ్వదు. అలాగే ఇతరులకు ఇవ్వదు. కావున ముందు ఏకాంతంగా అయ్యి స్వపరివర్తన ద్వారా సంతుష్టమణి అన్న వరదానాన్ని ప్రాప్తించుకొని ఆ తర్వాత సేవలలోకి రండి. అప్పుడు సఫలతామూర్తులుగా అవుతారు. స్లోగన్, విఘ్నాల రూపీ రాళ్లను పగలగొట్టటంలో సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా వాటిని హైజంప్ చేసి దాటేయండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి
యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చెయ్యండి. జ్వాలా స్వరూపపు స్మృతి కోసం మనస్సుని మరియు బుద్ధిని రెండింటికి ఒక్కటేమో శక్తిశాలి బ్రేక్ కావాలి, మరియు వాటిని మలిల్చే శక్తి కూడా కావాలి. దీని ద్వారా బుద్ధి యొక్క శక్తి లేక ఇంకా ఏ ఎనర్జీ అయినా వ్యర్థమవ్వకుండా జమ అవుతూ ఉంటుంది. ఎంతగా జమ అవుతుందో అంతగానే పరిశీలించే మరియు నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది. దీనికోసం సంకల్పాల యొక్క విస్తారాన్ని సమాప్తం చేస్తూ ముందుకు వెళ్ళండి, అనగా ఇముడ్చుకునే శక్తిని ధారణ చెయ్యండి. ఓం శాంతి.